నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో నెలసరికి ముందు చిరుబురులా, కరెంట్ షాక్ కొట్టిన వ్యక్తికి ప్రథమ చికిత్స ఎలా, ఉపవాసానికి ఓ పద్ధతి ఉంది, అంతులేని నీరసానికి యోగాతో చెక్, ఇంకా హెల్త్ టిప్. మామూలు రోజుల్లో శాంతమూర్తులుగా ఉండే మహిళల్లో కొంతమంది నెలసరికి ముందు రోజుల్లో మాత్రం ఒకటే చిరుబురులాడుతూ ఉంటారు. ఊరికూరికే చిరాకు పడుతూ పిల్లల్ని బాధేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళపైన అరిచేస్తూ ఉంటారు. లేదంటే మూడీగా, మౌనంగా, దిగులుగా ఉండిపోతూ ఉంటారు. శారీరకంగా కూడా రొమ్ములో సలపరం, అన్నం సహించకపోవటం, తిన్నది అరగకపోవటం వంటి బాధలు కనిపిస్తూ ఉంటాయి. అయితే చిత్రంగా నెలసరి అయిపోగానే ఈ బాధలు, కోపతాపాలన్నీ వాటంతట అవే మాయమైపోతూ ఉంటాయి. నెలసరికి ముందు రోజుల్లో కనిపించే ఇలాంటి బాధల్ని ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని, వాడుకలో PMS బాధలని పిలుస్తారు. నెలసరికి ముందే వేధించే బాధలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరి రోజుల్లో శారీరకంగా, మానసికంగా ఎంతో కొంత అసౌకర్యాన్ని అనుభవించటం అనేది ప్రతి మహిళకు అనుభవమే. అయితే నెలసరి రాకముందు నుంచే కొంతమందిలో ఇటు శారీరకంగా, అటు మానసికంగా చాలా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. నెలసరి రావటానికి 4-5 రోజుల ముందు నుంచి పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి, రొమ్ములో సలపరం, పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉండటం, కీళ్లు, కండరాల నొప్పులు, మలబద్ధకం మొదలైన శారీరక లక్షణాలు కనిపిస్తాయి. మానసికంగా కూడా చికాకు, కోపం, అసహనం వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. నెలసరికి ముందు కనిపించే ఈ రకమైన పద్ధతిని డాక్టర్లు ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని, వాడుకలో PMS అని పిలుస్తారు. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే ఇది ఒక వ్యాధి కాదు. ఇది నెలసరి రావడానికి 1 or 2 weeks ముందు నుంచి మొదలయ్యే కొన్ని రకాల శారీరక, మానసిక మరియు భావోద్వేగ లక్షణాల కలయిక. ఇది ఎగ్ రిలీజ్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యి పీరియడ్ వచ్చే టైం కల్లా ఈ లక్షణాలు, ఈ సమస్య తీవ్రత, ఇబ్బందులన్నీ బాగా తగ్గిపోతాయి. సో ఇది పేషెంట్ చెప్పే లక్షణాలను బట్టి వచ్చే, లేకపోతే మనం చెప్పగలిగే డయాగ్నోసిస్. ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ PMS అనేది అయితే ఇంకా కనుక్కొనబడలేదు. బట్ చాలా కారకాలు అనేవి PMS రావడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే, మెయిన్గా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత హార్మోన్ లెవెల్స్లో, ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ లెవెల్స్లో మార్పులు వస్తూ ఉంటాయి. అండ్ దెన్ బ్రెయిన్లో కూడా కొన్ని రసాయనాలు, అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు, వాటిలో సెరటోనిన్ అనే పదార్థం యొక్క స్థాయి తగ్గడం మూలాన ఈ PMS సిమ్టమ్స్ అనేవి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికన్నా PMS ఉన్నా దానివల్ల కూడా రావచ్చు. అండ్ దెన్ సాల్ట్ ఇంటేక్ అండ్ షుగర్ ఇంటేక్, కెఫీన్, స్మోకింగ్, ఇలా ఎక్కువ చేసే, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా ఈ PMS సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అండ్ దెన్ ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్, వ్యాయామం తక్కువగా ఉండడము, స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, అండ్ దెన్ పోషకాలు తక్కువ ఉన్న ఆహారం తీసుకోవడము, ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం, తర్వాత B6, వైటమిన్ D లోపం ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ దెన్ ఆల్రెడీ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళలో కూడా ఈ PMS సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెలసరికి ముందు రోజుల్లో శారీరకంగా, మానసికంగా కనిపించే మార్పులకు చాలా వరకు ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల హెచ్చుతగ్గులే కారణాలుగా ఉంటాయి. వీటితో పాటు మెదడులో సెరటోనిన్, బీటా ఎండార్ఫిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తి తగ్గటంతో మానసికమైన చికాకులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. జన్యుపరంగా కూడా PMS బాధలు కనిపించే అవకాశం ఉంది. అయితే PMS బాధలు కూడా అందరిలోనూ ఒకే రీతిగా ఉండవు. కొంతమందిలో తక్కువ స్థాయిలో ఉంటే, మరికొంతమందిలో చాలా తీవ్రంగా ఉండి ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫారిక్ డిజార్డర్గా కనిపిస్తూ ఉంటుంది. PMS అనేది ఎగ్ రిలీజ్ అయిన తర్వాత అండ్ దెన్ పీరియడ్కి ముందు ఉన్న హార్మోన్స్ లెవెల్స్లో వచ్చే మార్పుల వల్ల కనబడేది. ఈ హార్మోన్స్ చేంజెస్ అందరిలో ఉన్న ఒక్కొక్కళ్ళలో దానికి స్పందించే తీరు వేరుగా ఉంటుంది. ఉదాహరణకి కొంతమంది పచ్చిమిరపకాయ జస్ట్ కొంచెం తగిలితేనే చాలా స్టమక్ అప్సెట్గా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది అయితే డజన్ల కొద్దీ ఒకేసారి నములుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా బిస్కెట్ లాగా పచ్చిమిరపకాయని తినేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఒక్కొక్క
స్టిమ్యులస్కి వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. పిఎంఎస్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు శారీరక, మానసిక, భావోద్వేగ లక్షణాలు, సిమ్టమ్స్ ఉంటాయి. మానసికంగా అంటే వాళ్ళు పీరియడ్ వచ్చే ముందు బాగా చికాకు పడ్డము, కోపం ఎక్కువ అవ్వడము, అరుస్తూ ఉండడము, ఇంకా యాంగ్జైటీ, డిప్రెషన్లోకి వెళ్తూ ఉండడము, అండ్ కొంతమందికి ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళిపోయి సూయిసైడల్ థాట్స్, అండ్ దెన్ విపరీతంగా పిల్లల్ని కానీ లేకపోతే స్పౌస్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో బాగా మిస్బిహేవ్ చేయడము, ఇలా కూడా చేస్తూ ఉంటారు. అండ్ దెన్ శారీరక లక్షణాలు అని అంటే కామన్గా చూసేది బరువు పెరుగుతున్నట్టు ఉండడము, బ్రెస్ట్లో పెయిన్, హెడేక్, అండ్ దెన్ నిద్ర సరిగ్గా లేకపోవడము లేదా అతి నిద్ర ఉండడము, వెన్ను నొప్పి, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు. కడుపు ఉబ్బరంగా ఉండడము, ఇలాంటివి కనపడచ్చు. నెలసరికి ముందు కనిపించే పిఎంఎస్ బాధల నుంచి ఉపశమనం కోసం జీవనశైలిలోనూ ఆహారపు అలవాట్లలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరన్, పొటాషియం లభించే ఆహార పదార్థాలని బాగా తీసుకోవాలి. ఐరన్కు మెదడులో సెరటోనిన్ ఉత్పత్తిని పెంచే గుణం ఉంది. గుమ్మడి, వేరుశనగ పప్పు, బాదం, కిస్మిస్, పాలకూర వంటి ఆహారాల్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే రోజువారీ ఆహారంలో పీచు లభించే ఆహారాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కాఫీ, టీలు, వేపుళ్లను, జంక్ ఫుడ్ని బాగా తగ్గించాలి. రోజు కాసేపు వ్యాయామం, ముఖ్యంగా యోగా చేయటం మంచిది. చాలినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. విటమిన్ B6, విటమిన్ D, ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ వంటి ఫుడ్ సప్లిమెంట్లు వాడటం వలన కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. యూజువల్గా 90%లో ఏదో ఒక టైంలో స్త్రీలలో ఈ ఇబ్బంది అనేది ఏదో ఒక టైంలో చిన్న చిన్న లెవెల్స్లో, తక్కువ వాటి లెవెల్స్లో కనబడుతూనే ఉంటుంది. బట్ ఒక 20 to 30%లో మాత్రం డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినంత అవసరం పడుతుంటుంది. తేలికపాటి సిమ్టమ్స్ని చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఉండడం వల్ల అధిగమించవచ్చు. మెడిసిన్కి వెళ్ళడానికి ముందు లైఫ్ స్టైల్ చేంజెస్, చిన్నపాటి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ సిమ్టమ్స్ కనుక ఎక్కువగా ఉండి వాళ్ళ దైనందిన జీవితం ఎఫెక్ట్ అవుతున్నా, రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవుతున్నా, లేకపోతే వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ళ వర్క్ మీద ఎఫెక్ట్ పడుతున్నా, అలాంటప్పుడు మాత్రం కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అవసరం అవుతుంది. దీనికి చాలా సింపుల్ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్, తర్వాత కొన్ని సప్లిమెంట్స్, ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియము అండ్ విటమిన్ B6, వైటమిన్ D అండ్ దెన్ యాగ్నస్ క్యాస్టస్ ఎక్స్ట్రాక్ట్ ఉన్న సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల చాలామంది ఈ సిమ్టమ్స్ నుంచి బయటపడతారు. అండ్ దెన్ ఒకవేళ ఈ సిమ్టమ్స్ సివియర్గా ఉన్న వాళ్ళని, అంటే తీవ్రంగా ఉన్న వాళ్ళని ప్రీమెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ గ్రూప్లో చేరుస్తాము. ఇలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీగా గైనకాలజిస్ట్, సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సూపర్విజన్లో ఉండడం వల్ల ఈ సిమ్టమ్స్ని అధిగమించవచ్చు. నెలసరికి ముందు, తర్వాతి రోజుల్లో శారీరకంగా, మానసికంగా కనిపించే మార్పుల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నెలసరి తర్వాత సమస్యలన్నీ చాలా వరకు వాటంతట అవే సర్దుకుంటాయి. అయితే సమస్యల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ని, ప్రొజెస్టిరాన్, డైయూరిటిక్స్ వంటి మందుల్ని వాడాల్సి ఉంటుంది. మానసిక భావోద్వేగాల పాళ్లు తీవ్రంగా ఉన్నప్పుడు ఆందోళన తగ్గించే మందుల్ని, యాంటీ డిప్రెసెంట్ మందుల్ని కూడా వాడాల్సి ఉంటుంది. కరెంటు షాకు కొట్టడంతో మరణించారన్న వార్తల్ని టీవీల్లోనూ పత్రికల్లోనూ మనం తరచుగా చూస్తూనే ఉంటాం. పంట పొలాలు, ఆరుబయట ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మన ఇళ్లల్లోనూ అడపాదడపా కరెంటు షాక్కి గురవటం అనేది మనలో చాలా మందికి అనుభవమే. ఇలాంటప్పుడు వెంటనే ఏం చేయాలో, ప్రథమ చికిత్సగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనలో చాలా మందికి అంతగా అవగాహన ఉండదు. కరెంటు షాకు కొట్టిన వ్యక్తిని నేరుగా తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఇద్దరికీ ప్రమాదమే. అసలు కరెంటు షాకు కొట్టిన వ్యక్తికి ప్రథమ చికిత్సగా ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైనా కరెంట్ షాక్ కొట్టగానే వెంటనే మనలో చాలామంది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వ్యక్తిని బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంటారు. నిజానికి ఇలా చేయడం చాలా ప్రమాదకరం. కరెంటు షాక్ కొట్టిన వ్యక్తిని నేరుగా తాకడం వల్ల ఒక్కోసారి మన ప్రాణాలే పోవచ్చు. కరెంట్ షాక్ తగిలిన వ్యక్తిని నేరుగా తాకడం చాలా ప్రమాదం. ఎందుకంటే ఆ కరెంట్ ఇంకా అతని శరీరంలోనే ప్రవహిస్తూ ఉండొచ్చు. షాక్ కొట్టిన వ్యక్తిని నేరుగా తాకడం వల్ల కరెంట్ మన శరీరం నుంచి ప్రసరిస్తుంది.
దీంతో క్షణాల్లోనే మనం బాధితులుగా మారే అవకాశం ఉంటుంది. మన ఎదురుగా ఎవరైనా కరెంట్ షాక్కు గురైనప్పుడు ముందుగా వెంటనే కరెంట్ సప్లైని ఆఫ్ చేయాలి, మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి లేదా ప్లగ్ని తొలగించాలి. ఇదే సరైన ఫస్ట్ ఎయిడ్. కరెంట్ ఆఫ్ చేయడం సాధ్యం కాకపోతే కరెంటు ప్రసరించడానికి వీలు కాని ఎండిన కర్రలు, చెక్కలు, ప్లాస్టిక్ పైపుల వంటి వాటితో వ్యక్తిని దూరంగా జరిపేందుకు ప్రయత్నించాలి. ఇనుము, నీరు, తడిబట్టలు వంటి వాటిని అస్సలు ఉపయోగించకూడదు. కరెంటు స్తంభాలు, వైర్ల నుంచి బాధితుల్ని వేరు చేసిన తర్వాత వారు శ్వాస తీసుకుంటున్నారా లేదా అన్నది గమనించాలి. పల్స్ని చెక్ చేయాలి. శ్వాస ఆగిపోయి ఉంటే వెంటనే CPR చేయాలి. ఆలస్యం చేయకుండా అంబులెన్స్కి కాల్ చేయాలి. కొంతమంది కరెంట్ షాక్ తర్వాత బయటికి బాగానే కనిపిస్తారు, కానీ లోపల గుండె నరాలపై విద్యుత్ ప్రభావం ఉండొచ్చని గుర్తుంచుకోవాలి. అందుకే తేలికపాటి షాక్ అయినా సరే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. డాక్టర్తో పరీక్ష చేయించాలి. బరువు తగ్గటానికి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి మనలో చాలా మంది తరచూ ఉపవాసం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని రోజుల పాటు కఠినంగా ఉపవాసం చేయడం, తర్వాత మళ్లీ యథావిధిగా ఆహారాన్ని తీసుకోవటం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. శరీరాన్ని అట్టే కష్టపెట్టకుండా మధ్య మధ్యలో ఉపవాసం చేయటం, ఆహారాన్ని క్రమశిక్షణగా తీసుకోవటం వల్ల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు డాక్టర్లు. ఉపవాసం విధి విధానాల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఉపవాసం కొత్త విషయమేం కాదు. ఉపవాసం ఒంటికి మంచిదని, లంకనం పరమౌషధమని చాలా కాలంగా వింటూనే ఉన్నాం. అయితే ఉపవాసాన్ని ఓ పద్ధతి ప్రకారం చేయాలని, అప్పుడే లంకనం పరమౌషధం అవుతుందని, ఉపవాసం వల్ల ప్రయోజనాలుంటాయని చెప్తారు డాక్టర్లు. అతి సర్వత్రా వర్జయేత్ అని నానుడి. అతి ఎప్పుడూ పనికిరాదు. ఉపవాసాల్లో కూడా ఇదే వర్తిస్తుంది. ఉపవాసం పేరిట మధ్యాహ్నం భోజనం మానేసి రాత్రి సమయంలో మితిమీరి ఆహారం తీసుకోవడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇన్సులిన్ వేగం తగ్గుతుంది. ఇది డయాబెటీస్కు దారితీయవచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయినప్పుడు దాన్ని తట్టుకోవడానికి శరీరం కొన్ని రకాల హార్మోన్స్ని విడుదల చేస్తుంది. దాంతో రక్తపోటు పెరిగి రక్తనాళాలు కుచించుకుపోయే అవకాశాలున్నాయి. తరచుగా ఉపవాసాలు చేయటం వలన అల్సర్లు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం, తలనొప్పి వంటి సమస్యలు కూడా రావచ్చు. అందువల్ల ఉపవాసాలు అనివార్యమైతే తప్ప ఎక్కువగా చేయకూడదు. చిన్నపిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, పాలిస్తున్న తల్లులు, బరువు తక్కువగా ఉన్నవాళ్లు, మధుమేహులు వీరంతా ఉపవాసాలు చేయకూడదు. అలాగే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నవారు కూడా వైద్యులతో చర్చించిన తర్వాతే ఉపవాసం గురించి ఆలోచించాలి. ఏదైనా సరే మితంగా ఉంటేనే హితం చేస్తుంది. అలా కాకుండా అతిగా మారితే మాత్రం అది హాని చేసే ప్రమాదం ఉంటుంది. ఉపవాసం కూడా అంతే. ఓ పద్ధతి ప్రకారం క్రమంగా శరీరాన్ని అలవాటు చేసి ఉపవాసం చేస్తే ప్రయోజనాలుంటాయి. అలా కాకుండా ఉపవాసాల మోతాదు శృతిమించితే మాత్రం అది శరీరానికి హాని చేసే ప్రమాదం లేకపోలేదు. పొద్దున్నే ఫ్రెష్గా, తాజాగా లేవాలనుకుంటాం. కొత్త ఉత్సాహంతో ఉల్లాసంగా రోజంతా గడపాలని కోరుకుంటాం. కానీ లేవగానే ఒళ్లంతా నీరసం ఆవహించేస్తూ ఉంటే ఎందుకు తెల్లారిందా అని ఉసూరుమనిపిస్తూ ఉంటుంది. రోజంతా ఒకటే బడలికగా, నీరసంగా, నిస్సత్తువుగా ఉంటుంటే ఏ పని చేయబుద్ధి కాదు. ఓపికంతా జావగారిపోయి, ఒంట్లో అణువణువు డీలా పడిపోయి రోజంతా బద్ధకంగా, బరువుగా బండిని లాగించాల్సి వస్తూ ఉంటుంది. మనలో కొంతమందికి నీరసం, నిస్సత్తువ అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. వైద్య పరిభాషలో క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్గా పిలిచే ఈ సమస్యకు యోగాను ఒక చక్కటి పరిష్కారంగా చెప్తారు నిపుణులు. అంతులేని నీరసాన్ని అధిగమించేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకోబోతున్నాం. CFS, క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్. ఇది అతి సంక్లిష్టమైన మరియు అతి దీర్ఘకాలకరమైనటువంటి ఒక వ్యాధి. ఇది ప్రధానంగా అలసట మీద ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది, ఇమ్యూనిటీ మీద ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది, నిస్సత్తువ మీద ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈ వ్యాధి సోకినటువంటి వారు సాధారణంగా తొందరగా అలసిపోవడం, తొందరగా అలసటకు గురవడం, ఎంత విశ్రాంతి తీసుకున్నా ఆ విశ్రాంతి స్థితిలో అలసట తీరకపోవడం, నిరుత్సాహంతో ఉండడం, నిస్సత్తువతో ఉండడం, నిస్పృహతో ఉండడం, మానసిక సంఘర్షణతో ఉండడం, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, పనిని సమర్థవంతంగా చేయలేకపోవడం, ఈ రకమైనటువంటి ఈ యొక్క వ్యాధి లక్షణాలు. ఇది సాధారణంగా 30 నుంచి 50 ఏళ్ల వయసులో ఇది బాధిస్తుందని తెలుస్తుంది. మరి యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే
యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు, ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు ఇట్లాంటివన్నీ కొన్ని ప్రత్యేకమైనటువంటివన్నీ చేయడం ద్వారా బాడీ సిస్టమ్ను మళ్ళీ రీజువనేషన్ చేసి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచి ఆ యొక్క శరీర తత్వాన్ని కూడా మార్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అందులో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందులో భాగంగా మార్జాలాసనం, విపరీతకరణి మరియు ప్రాణముద్ర. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా మార్జాలాసనం చేస్తాం. దండాసన భంగిమకి రావాలి. కాలు రెండు స్ట్రైట్గా పెట్టుకొని ఇప్పుడు వజ్రాసన భంగిమకి రావాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. రైట్ లెగ్ని కూడా లెఫ్ట్ లెగ్ జతలో ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు రెండు చేతుల్ని మోకాళ్ళకి ఒక 1 feet డిస్టెన్స్లో అరిచేతులు నేలని ఆడించాలి. మోకాలు రెండు మధ్యలో ఒక 1/2 feet డిస్టెన్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ తలను పూర్తిగా పైకి లేపాలి. వెన్నెముకను కిందకి ఉంచాలి. ఇప్పుడు శ్వాసను పూర్తిగా విడిచిపెడుతూ వెన్నెముకను పైకి లేపుతూ తలను పూర్తిగా రెండు చేతుల మధ్యలోనికి తీసుకొని రావాలి. ఇదే విధంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా స్పైన్ డౌన్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ హెడ్ డౌన్ చేయాలి. శ్వాసను తీసుకుంటూ హెడ్ రేజ్ చేయాలి. స్పైన్ డౌన్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ వెన్నెముకను పైకి లేపుతూ తలను ముందుకి ఉంచుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ వెన్నెముకను కిందకు దించుతూ హెడ్ని రేజ్ చేయాలి. ఇప్పుడు నార్మల్ స్థితికి రావాలి. ఇప్పుడు మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ని స్ట్రైట్గా రేజ్ చేయండి. ఇప్పుడు రైట్ లెగ్ని కూడా రేజ్ చేయండి. బ్యాలెన్స్ చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని రైట్ లెగ్ని రిలీజ్ చేసి అదేవిధంగా రైట్ హ్యాండ్ని రేజ్ చేస్తూ ఇప్పుడు మీ యొక్క లెఫ్ట్ లెగ్ని కూడా స్ట్రైట్గా రేజ్ చేసి ఉంచాలి. ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్ని కూడా రిలీజ్ చేసి వజ్రాసన భంగిమకి రావాలి. వజ్రాసనం నుంచి బయటకు రావాలి. ఇప్పుడు విపరీతకరణి చేస్తాం. శవాసన భంగిమకి రావాలి. ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి ఇప్పుడు రెండు లెగ్స్ని కొద్దిగా లిఫ్ట్ చేస్తూ ఒక జర్క్తో శరీరాన్ని పైకి లేపి రెండు చేతులతో వెన్నుముకకు సపోర్ట్ ఇవ్వాలి. అర్ధ సర్వాంగాసన పోస్చర్లో ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 లెగ్స్ ఫోల్డ్ చేసి నిదానంగా స్పైన్ కిందకి డౌన్ చేయాలి. ఇప్పుడు రెండు కాళ్ళు స్ట్రైట్గా ఉంచుకొని శవాసన భంగిమలో విశ్రాంతిగా ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి లేచి కూర్చోవాలి. పద్మాసన భంగిమకి రావాలి. సుఖాసనంలో ప్రాణముద్ర. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. బొటన వ్రేలికి చిటికిన వ్రేలు ఉంగరపు వేలు చివర్ల మాత్రమే టచ్ చేయాలి. ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ స్ట్రైట్గా ఉండాలి. బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉండాలి. ఫేస్ రిలాక్స్గా ఉండాలి. కళ్ళు మూసుకోవాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ పూరక కుంభక రేచక శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. When you are inhaling, receiving health energy from nature. When you are exhaling,
రిమూవ్ యువర్ డిసీజ్డ్ ఎనర్జీ. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత విశ్రాంతిగా ఆపాలి, ముద్రను రిలీజ్ చేయాలి, నిదానంగా కళ్ళు తెరవాలి. చూశారు కదండి, ఈ రకమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ప్రాణాయామాలు చేయడం ద్వారా మరలా మన బాడీ యొక్క ఇమ్యూనిటీ ఫుల్గా పెరిగి, రోగనిరోధక శక్తి బాగా పెరిగి, ఎటువంటి రోగాన్నైనా సరే నయం చేసుకోగలిగినటువంటి శక్తి శరీరం తనంతట తాను పెంపొందించుకోవడంలో యోగ విద్య, యోగ సాధన అన్నది ఎంతగానో ప్రభావం కలుగజేస్తుందని చెప్పవచ్చు. అంతులేని నీరసాన్ని అధిగమించేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పుడు రోజువారీ ఆహారంలో వెల్లుల్లి, ఓట్స్, బార్లీ, చిరుధాన్యాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. వీటిలోని పోషకాలు రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడతాయి.